ఒకప్పుడు హైదరాబాద్లో ఉద్యోగానికి వెళ్తే వాస్తవంగా విజయవాడలో చేస్తూ 3,200 జీతం వచ్చేది. హైదరాబాద్లో 5,800 రూపాయల జీతం వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళా. కాకపోతే ఇక్కడ 3,200 అక్కడ 10,000 అయినా ఒకటే అన్నటువంటి విషయం అప్పటికి ఐడియా లేదు. వెళ్ళిన తర్వాత చేతిలో పైసలు లేదు. ఏదైనా పని చేద్దామంటే ఇది చేసేసి జాబ్ చేసేసి ఏదైనా పని చేద్దామంటే పని దొరికేది కాదు. అప్పుడు ఏంటబ్బా మన జీవితాలు అనేటువంటి ప్రాబ్లం అనిపించేది. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నా అంటే ఇవాళ రోజున పని చేయడానికి పనులు పట్టణాల్లో కుప్పలు తెప్పాలన్నమాట. ఓలాలు లేకపోతే కనుక జొమాటోలు, స్విగ్గీలు ఇట్లాంటి గిగ్ వర్కర్స్ కిందన పని చేసుకుంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో చాలామంది 25,000-30,000కి జాయిన్ అయిపోయి లేదా 40,000 అయితే మిగతా టైంలో ఈ పనులు చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటున్నారు. ఇది ఎందుకు ఈ మాట ప్రత్యేకించి చెప్పాల్సి వచ్చిందంటే ఒక వ్యక్తి బైక్ రైడరు 80,000 రూపాయలు మంత్కి సంపాదిస్తున్నానంటూ ఉబరు, ర్యాపిడోల ద్వారా మెన్షన్ చేస్తే పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఆ వీడియోని షేర్ చేసుకొచ్చినటువంటి విషయం. గిగ్ ఎకానమీ ఎలా పెరుగుతోంది అన్నటువంటిది. అంటే దేశంలో పని చెయ్యాలి అన్న తపన ఉంటే పనులు బోలెడు దొరుకుతాయి. అలా కాకుండా నేను ఇలాంటి పని అయితేనే చేస్తాననేటటువంటి బద్ధకస్తులు లేదంటే కనుక దాన్ని ఏమంటారు వితండవాదులతోనే సమాజానికి ప్రమాదం.